ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినంలో వారంలో మనం ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 15వ వచనం. నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యంలో ఆయన నిన్ను నడిపించును, రాతి బండ నుండి నీకు నీళ్లు తెప్పించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నీళ్లు లేని ఆ భయంకరమైన ఆ ఎడారిలో ఆ అరణ్యంలో మరి దేవుడు నిన్ను నడిపిస్తానని అంటున్నాడండి. అంటే ఇక్కడ బాధలు, మనం ఎన్ని బాధలు పడుతున్నప్పటికీ, ఎన్ని బలహీనతలైన సమస్యలైన అప్పులైన ఊబిలో కూరుకుపోయినప్పటికీ దేవుడు మనల్ని లేవదీసి బాధలనే అరణ్యంలో, బలహీనతలనే అరణ్యంలో, మరి ఆ భయంకరమైన అరణ్యంలో మరి నీకు దారి చూపించి నేను నడిపిస్తానని మాట ఇస్తున్నాడండి. అంతేకాదండి, మరి రాతి బండ నుంచి నీకు నీళ్లు తెప్పిస్తానని అంటున్నాడు. మరి బండ నుంచి బండను బద్దలు కొడితే నీళ్ళు వచ్చేయండి. అలాంటి మహిమ గల ఆ యేసయ్యను మనం ప్రతి దినము జ్ఞాపకం చేసుకుంటూ ధ్యానించుకుంటూ ఉండాలండి. బండ నుండి కూడా నీళ్లు రప్పించే దేవుడండి. మరి అలాంటి వాగ్దానం మన జీవితంలో నెరవేర్పు కలగాలని మనము కోరుకుందామండి. మనకున్న బాధలనే అరణ్యంలో, బలహీనతలనే అరణ్యంలో మరి మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆయన మనకు తోడుగా ఉంటానని, నీడగా ఉంటానని హామీ ఇస్తున్నాడు అనమాట అండి. మరి ఈ చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉంటే ఆ దినమంతా నీకున్న సమస్యల నుంచి, అప్పుల నుంచి, బాధల నుంచి, బలహీనతల నుంచి, అన్నిటి నుంచి విడుదలనిచ్చి మరొకసారి మరి ఇలాంటి పరిస్థితులు నీకు కలగకుండా మరి ఆయన చేస్తానని మాటిస్తున్నాడు అనమాట అండి. మరి ఆయన నీకు చేసినప్పుడు నువ్వు కూడా ఆయన ఆజ్ఞానుసారంగా నడుచుకోవాలి, వాక్యానుసారంగా జీవించాలండి. మరి అలా చేసినట్టయితే నీ స్థితి మునుపటి కంటే గొప్పగా ఉంటుంది అనమాట అండి. అలాంటి స్థితి నువ్వు పొందుకోవాలని, మరి గొప్ప ఆదరణ కలిగి ఉండాలని, మరి బాధల నుంచి నెమ్మది విడుదల కలిగి ఉండాలని ఆ దేవాది దేవుని కోరుకుంటూ మరి ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.